అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో జందం బ్రాహ్మణుడు అనే చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో అతి పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఏ విద్యలు రావు. అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న అభిలాష ఎక్కువగా ఉండేది. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మరొక గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. ఆయన అరుగు మీద కూర్చుని యజ్ఞోపవేతాలు తూచి అమ్ముతున్నాడు. ఆయన త్రాసు పట్టుకుని ఒక ప్రక్క పళ్ళెంలో జందం వేసి రెండో పళ్ళెంలో కొనేవాళ్ళను డబ్బులు వేయమంటాడు. కొందరు రాగి డబ్బులు వేస్తారు, కొందరు వెండి కూడా వేస్తారు. కానీ వాళ్ళు వేసే డబ్బుల బరువుకు యజ్ఞోపవేతం బరువుకు ఏమీ సంబంధం ఉండేది కాదు. ఇది చూసి పేద బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను చాలా భేదవాణ్ణి, నాకు ఒక జందం దానం చేస్తారా అని అడిగాడు. అలాగే అని ముసలి బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడికి ఒక జందం ఇచ్చాడు. తర్వాత ఆ పేద బ్రాహ్మణుడు ఆ దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నా వద్ద ఒక అపురూపమైన జందం ఉన్నది, దాన్ని తమరు తీసుకుని దాని ఎత్తు బంగారు విప్పించండి అన్నాడు. రాజు సరే అన్నాడు. మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక ప్రక్క పేద బ్రాహ్మణుడు జందం వేసి రెండో ప్రక్క కొంచెం బంగారం పెట్టాడు. జందమే బరువుగా ఉన్నది. మంత్రి మరో కొంచెం బంగారం వేశాడు. ఇంకా జందమే బరువుగా ఉన్నది. మంత్రి కొంచెం కొంచెంగా బంగారం పెంచుతూ వచ్చాడు. కానీ ఎంత బంగారం వేసినా జందం బరువే ఎక్కువగా ఉన్నది. రాజు మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మంత్రికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన పేద బ్రాహ్మణుడితో, బ్రాహ్మణ, జందం తూకం తర్వాత చూద్దాం, నీ భోజనానికి వేళ కాబోతున్నది, వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి బ్రాహ్మణుడు చూస్తూ ఉండగా జందం బరువుకు సమంగా బియ్యం తూయించాడు. పావుసేరు బియ్యం జందానికి సమంగా తూగింది. ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మణుడికి భోజనం పెట్టిస్తే బ్రాహ్మణుడి కడుపు సమంగా నిండింది. అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా, నేను అనుమానించిందంతా అయింది. ఈ బ్రాహ్మణుడు తెచ్చిన జందెంలో ఒక విచిత్రమైన గుణం ఉన్నది. దాని బరువు బ్రాహ్మణుడి సంతృప్తిపైన ఆధారపడి ఉన్నది. అతను తినగలిగినది పావుసేరు బియ్యం. అందుచేత జందం సరిగా పావుసేరు బియ్యానికి సమంగా తూకింది. అదే బంగారం అయితే ఆ బ్రాహ్మణుడు ఎంతకీ తృప్తి చెందడు. ఎంత బంగారం వేసినా జందం బరువే హెచ్చుగా ఉంటుంది అన్నాడు. అయితే మనం ఏం చేద్దాం? జందం ఎత్తు బంగారం ఇస్తామన్నాం కదా అన్నాడు రాజు. అది నాకు వదలండి అన్నాడు మంత్రి. బ్రాహ్మణుడు భుక్తాయాసం తీర్చుకుని మంత్రితో, నాకు జందం ఎత్తు బంగారం ఇచ్చి పంపేయండి అన్నాడు. నీకు బంగారం ఇప్పిస్తాను, కానీ దాన్ని నువ్వు మోసుకుపోలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు. ఒకవేళ మోసుకుపోయినా దాన్ని నువ్వు దొంగల బారి నుండి కాపాడుకోలేవు. నీ జందెం బరువు పావుసేరు బియ్యం ఎత్తన్నది చూస్తావు కదా. రోజు దివాణంలో భోజనం చేసిపోతావా లేక బంగారం పట్టుకుపోతావా అన్నాడు మంత్రి. తన జంధ్యం పావుసేరు బంగారం బరువు ఉంటుంది కాబోలనుకుని బ్రాహ్మణుడు, నాకు రోజు భోజనమే పెట్టించండి అన్నాడు. ఇప్పుడు మాటకు మాట అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక రాజుకు అమిత మాటకారి అయిన కూతురు ఉండేది. ఆమెతో మాట్లాడడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. అందుచేత రాజు తన కుమార్తెను మాటకారితనంలో జయించిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తానని ప్రకటన చేశాడు. అర్ధరాజ్యం కట్నంతో వస్తున్న రాజకుమార్తెను పెళ్ళాడడానికి అడ్డమైన వాళ్ళు ముందుకొచ్చారు. అయినా ఎవరూ రాజకుమార్తెతో మాటకు మాట అనలేకపోయారు. చివరకు రాజు విసిగి రాజకుమార్తెతో ఓడిపోయిన వారి చెవులకు కర్రులు కాల్చి వాతలు వేస్తానన్నాడు. రాజకుమార్తె పెళ్లి వార్త విని ముగ్గురు అన్నతమ్ములు బయలుదేరారు. వాళ్లకు జరుగుబాటు తక్కువగా ఉండటం చేత అర్ధరాజ్యం సంపాదించుకుంటే బాగుంటుందని తోచింది.
వాళ్ళు వచ్చే దారిలో ఒక చచ్చిన గోరింక కనిపించింది. మూడోవాడు దాన్ని తీసుకుని నాకేం దొరికిందో చూడండి అని అన్నలతో అన్నాడు. అది ఎందుకురా, పరై అవతల అన్నారు అన్నలు. ఎందుకైనా పనికి రావచ్చు అంటూ మూడోవాడు దాన్ని దాచుకున్నాడు. మరి కొంత దూరం వెళ్ళాక వాడికి ఒక నార తడప దొరికింది. అన్నలు పరేయమంటే వినక వాడు దాన్ని కూడా దాచుకున్నాడు. ఇలా వాడికి దారిలో వరుసగా ఒక కుండ పెంకు, 2 పొట్టేలు కొమ్ములు, ఒక కొయ్యమేకు, ఒక పాత చెప్పు దొరికాయి. ముందు పెద్దవాడు రాజకుమార్తెతో మాట్లాడబోయి, సుదినం ఇక్కడ చాలా వేడిగా ఉన్నదే అన్నాడు. అందులో ఇంకా వేడిగా ఉంటుంది అంటూ రాజకుమార్తె సమీపంలో ఉన్న కొలిమిని చూపించి, ఆ కొలిమిలో 2 ఇనపకర్రలు ఎర్రగా కాలి ఉన్నాయి. వాటిని చూడగానే పెద్దవాడికి నోట మాట రాలేదు. 2 చెవులకు వాతలు వేయించుకుని బయటకు వెళ్ళాడు. రెండోవాడి గతి కూడా అంతే అయినది. తర్వాత మూడోవాడు వచ్చి, సుదినం ఇక్కడ చక్కగా వెచ్చగా ఉన్నది అన్నాడు. రాజకుమార్తె కొలిమి చూపించి, అది చాలా వేడి అన్నది. అందులో ఈ గోరింకను కాల్చుకోవచ్చు అన్నాడు వాడు. ముక్కలే రాలిపోతుంది అన్నది రాజకుమార్తె. ఈ తడపతో కట్టితే సరి అన్నాడు వాడు. చాలా వదులవుతుంది అన్నది రాజకుమార్తె. ఈ కొయ్యశీల దూచితే సరి అన్నాడు వాడు. అయితే కొవ్వు కారిపోతుంది అన్నది రాజకుమార్తె. ఈ కుండ పెంకు అడ్డం పెడతాను అన్నాడు వాడు. ప్రతి మాటకు ఏదో మెలిక పెడతామే అన్నది రాజకుమార్తె. మెలిక నా మాటలకు కాదు, దీనికి చూడు అంటూ వాడు ఒక పొట్టేలు కొమ్ము పైకి తీశాడు. ఇది ఎక్కడా ఎరగం అన్నదామె. అలాంటిది ఇంకొకటి కూడా ఉన్నది అంటూ వాడు రెండో కొమ్ము పైకి తీశాడు. నన్ను జయించడానికి మహా నలిగిపోతున్నావు అన్నది రాజకుమార్తె. నలిగి అరిగిపోయేది నేను కాదు, ఈ చెప్పు అన్నాడు వాడు. ఆ తర్వాత ఏమనాలో రాజకుమార్తెకు తోచలేదు. ఆమె ఓడిపోయినట్టు ఒప్పుకుని మూడోవాడిని పెళ్లి చేసుకున్నది. వరకట్నం కింద వాడు అర్ధరాజ్యం సంపాదించుకున్నాడు. ఇప్పుడు కష్టమైన విద్య అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి రాజభవనంలో విద్యలన్నింటిలోకి కష్టసాధ్యమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది. ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు. ఆస్థాన పండితుడు మట్టుకు అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అన్నాడు. ఈ మాట విని రాజు కోపం వచ్చింది. అది ఎలా? ఇంకే విద్య సాధించలేని పనికిమాలిన వాళ్ళే దొంగతనాలకు దిగుతారు. దొంగలలో ప్రతిభావంతులు ఉండటం మనం చూడం కూడా అన్నాడు రాజు. మహారాజా, ఏ విషయమైనా అనుభవంలోనే కదా రుజువు చేయాలి. మీరు ఎంత విలువలేని వస్తువునైనా ఇతరులది దొంగిలించడానికి ప్రయత్నించండి, అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అన్నాడు పండితుడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. తమరు అసలు వేషంలో వెళ్ళినట్టయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు. నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టడానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తు సంగ్రహిస్తాడు. మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చెయ్యాలి అన్నాడు ఆస్థాన పండితుడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పూసుకుని నల్లబట్టలు ధరించి చూడటానికి సిసలైన దొంగలా తయారై చీకటి రాత్రి వేళ దొంగతనానికి బయలుదేరి ధనికులుండే ఇళ్లలోనికి ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అలాంటి ఇళ్లల్లో ప్రవేశించడం రాజుకు సాధ్యం కాలేదు. కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి. మరి కొన్ని ఇళ్ళు ముందు కాపలా వాళ్ళు ఉన్నారు. అన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహారీ గోడలున్నాయి. అలాంటి ఇళ్లల్లోకి ప్రవేశించడం తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చేయమనలేదు. ఎంత చిన్న వస్తువు దొంగిలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని ఆయన అన్నాడు. అందుచేత రాజు ధనికులు ఇల్లు విడిచిపెట్టి సాధారణులుండే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఇళ్ళ ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి. కానీ ఒక కుమ్మరి ఇంటి ముందు
కుండల దొంతర్లు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఇంటి వాళ్ళు తలుపు గడియ పెట్టుకుని లోపల నిద్రపోతున్నారు. ఆ కుండల్లో ఒకడు దొంగిలించి తీసుకుపోతే పండితుడు ఓడిపోతాడు. అయితే దొంతర్లకు ఎగువ ఉన్న కుండలు అందవు. అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండలను తీయబోయాడు. వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి. రాజు చతికిలబడిపోయాడు. ఆయన చుట్టూ పగిలిన కుండల పెంకులు ఉన్నాయి. కుండలు పడి పగిలిపోయినప్పుడు చప్పుడుకు కుమ్మరి బయటకు వచ్చి జరిగినది చూసి కేకలు పెట్టాడు. చుట్టుప్రక్కల వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు గుర్తు ఎట్టదగిన స్థితిలో లేని కారణం చేత వాళ్ళు ఆయనను చావబాదుతూ, దరిద్రపు గొట్టు వెధవా, ఏ చెంబో బిందో ఎత్తుకుపోక కుండలను దొంగిలిస్తావా, ఒక్క కుండ కోసం ఎన్ని కుండలు ధ్వంసం చేస్తేవే అని నానా తిట్లు తిట్టారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయ్యి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి మరునాడు పండితుడితో, మీరన్న మాట నిజం, అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో మేటి అనే చక్కని చందమామ కథను విందాం. మగధరాజుకు 2 భార్యలు. ఆ ఇద్దరూ ఒకే రోజున ఒకే క్షణాన చెరొక మగబిడ్డను కన్నారు. ఒక బిడ్డకు అమరసింహుడని, రెండో వాడికి జయసింహుడని పేర్లు పెట్టారు. 2 బిడ్డలు రూపంలోనూ సౌష్ఠవంలోనూ ఒకరికొకరు తీసిపోకుండా పెరుగుతూ వచ్చి అన్ని విద్యల్లోనూ సరిసమాలను అనిపించుకున్నారు. యుద్ధ విద్యలో కూడా వారిలో ఎవరికి ఎవరు తీసిపోయేది నిర్ణయించడం సాధ్యం కాలేదు. అయితే వారిద్దరిలోనూ ఒక తేడా ఉన్నది. అమరసింహుడు గుర్రపు స్వారీలోనూ కత్తి యుద్ధంలోనూ మిన్న. జయసింహుడు ఏనుగు స్వారీలోనూ మల్ల యుద్ధంలోనూ సాటిలేనివాడు. 2 రాజకుమారులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజుకు వార్ధక్యం వచ్చింది. తన అనంతరం తన కొడుకుల్లో ఎవరి సింహాసనం మీద కూర్చోవాలన్న సమస్య రాజును బాధించసాగింది. 2 పిల్లలు ఒకే రోజు పుట్టారు. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అన్న సమస్య లేదు. రాజ్యం 2గా చీల్చే సమస్య కూడా లేదు. అందుచేత వారిద్దరి యోగ్యతల్లోనూ ఏదైనా వ్యత్యాసం కనిపెట్టి హెచ్చు యోగ్యత గలవాడికి పట్టం కట్టాలి. రాజు మంత్రి ఎంతో కాలం చర్చించి ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. కానీ 2 రాజకుమారుల యోగ్యతల్లోనూ ఎవరిది ఎక్కువ అన్నది నిర్ణయించడం వారికి సాధ్యం కాలేదు. రాజు మంత్రి తమలో ఎవరికి సింహాసనం ఇవ్వాలా అన్న దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నట్టు రాజకుమారులకు ఏమాత్రం తెలియదు. ఇలా ఉండగా కౌశిక దేశపు రాజకుమార్తెకి స్వయంవరం ప్రకటించారు. ఆ సందర్భంలో వివిధ విద్యల్లో పోటీలు పెట్టి వారిలో నెగ్గిన వారికి రాజకుమార్తెను వివాహం చేసేటట్టు నిర్ణయించబడింది. ఈ సంగతి విని రాజు మంత్రి కూడా రాజకుమారులను స్వయంవరానికి పంపించడానికి నిశ్చయించారు. అక్కడే వారి శక్తి సామర్థ్యాలలో ఉన్న తేడా బయటపడుతుందని వారి నమ్మకం. తండ్రి కోరిన మీదట అమరసింహుడు, జయసింహుడు కౌశిక రాజకుమార్తె స్వయంవరానికి వెళ్ళారు. స్వయంవరానికి అనేక మంది రాజకుమారులు వచ్చారు. అమరసింహ, జయసింహులు విడివిడిగా వారితో పోటీ చేసి అందరినీ ఓడించి సమంగా విజయాలు సాధించారు. వారిద్దరి మధ్య పోటీ జరిగినప్పుడు కత్తి యుద్ధంలోనూ గుర్రపు స్వారీలోనూ అమరసింహుడిది పైచేయినది. మల్ల యుద్ధంలోనూ ఏనుగుల స్వారీలోనూ జయసింహుడిది పైచేయి అయినది. ఈ విధముగా కూడా వారిద్దరి విజయాల సంఖ్య ఒకటైనది. కౌశికరాజు వారిద్దరి మధ్య ఎవరికి తన కుమార్తెనిచ్చి చెయ్యాలో తేల్చుకోలేక తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 3 రోజులు గడువు పెట్టి అందరినీ బసలకు పంపేశాడు. తర్వాత ఆయన తన మంత్రులతో ఆలోచించి ఒక చాటింపు వేశాడు. ఆ చాటింపు ఏమిటంటే, అమరసింహ, జయసింహుల్లో ఎవరు గొప్ప తెలిపిన వారికి తన అర్ధరాజ్యం ఇచ్చి తన 2వ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని. చాటింపు జరిగిన మరునాడు రాజసభకు ఒక ముని తన శిష్యుని వెంట పెట్టుకు వచ్చి, రాజా, మీ కుమార్తె స్వయంవరంలో ఏర్పడిన సమస్యను నా శిష్యుడు పరిష్కరిస్తాడు అని చెప్పాడు. రాజు చాలా సంతోషపడి, ఏమిటా పరిష్కారం అని అడిగాడు.
అప్పుడు ముని యొక్క శిష్యుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, అమరసింహ జయసింహుల్లో అమరసింహుడే మిన్న. అమరసింహుడు జయసింహుడు కన్నా కత్తి యుద్ధంలోనూ గుర్రపు స్వారీలోనూ మెంచగలడు. ఏనుగు స్వారీలోనూ మల్ల యుద్ధంలోనూ తక్కువే. కానీ ఏనుగు పైనున్న ఖడ్గం లేని వీరుడి కన్నా గుర్రం పైనున్న ఖడ్గవీరుడు గొప్ప వీరుడు కూడాను. అదీకాక గుర్రం ఏనుగు మీదుగా దూకిపోగలదు, ఏనుగు గుర్రం మీదుగా దూకలేదు. ఏనుగు పైనుండే మల్లుడు గుర్రం మీద కత్తి ఎట్టిపెట్టి వాడిని ఏ పరిస్థితుల్లోనూ చంపలేడు. కానీ ఏనుగు మీద ఉన్న మల్లుణ్ణి కత్తి పట్టిన అశ్వికుడు తేలిగ్గా చంపగలడు. ఈ కారణాల వల్ల జయసింహుడి కన్నా అమరసింహుడే మిన్న. ఈ వాదాన్ని సభలో అందరూ ఆమోదించారు. రాజు కూడా తన సమస్య పరిష్కారమైనట్టు తృప్తిపడ్డాడు. వెంటనే ముని ఆయన శిష్యుడు తాము ధరించిన వేషాలు విప్పి అసలు రూపాలతో ప్రత్యక్షమయ్యారు. ముని అమరసింహుడే, అతని శిష్యుడు జయసింహుడు. కౌశికరాజు తన కుమార్తెలనిద్దరిని అన్నతమ్ములకు ఇచ్చి పెళ్లి చేసి జయసింహుడికి అర్ధరాజ్యం ఇచ్చేశాడు. మగధరాజు సమస్య కూడా తీరిపోయింది కనుక ఆయన అమరసింహుడికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు పునర్జన్మ అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఉగ్రగుప్త మహారాజుకు 2 కొడుకులు. వారి ప్రవృత్తులు పరస్పర విరుద్ధమైనవి. పెద్దవాడు యువరాజు అయిన శంకరగుప్తుడు ధూర్తుడు క్రూరుడును. చిన్నవాడు శేఖరగుప్తుడు నెమ్మదైనవాడు దయాస్వభావుడును. అతను అస్తమానము ధర్మచింతనలో ఉండేవాడు. శంకరగుప్తుడు అంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ రాజుగారి పెద్ద కొడుకు కావటాన సింహాసనానికి అతడే వారసుడు. శంకరగుప్తుడు శేఖరుడంటే అమితమైన అసూయద్వేషాలు ఉండేవి. అతన్ని తుదముట్టించాలని అతను నిశ్చయించాడు. ఉగ్రగుప్తుడికి మాత్రం శంకరుడంటే చాలా అభిమానం. అతని క్రూరత్వం ఆయన కంటికి ధైర్యంలా కనపడేది. మెత్తనవాడైన శేఖరుడు ఆయనకు పరాక్రమహీనుడులా కనపడేవాడు. అసూయతో కుమిలిపోతున్న శంకరగుప్తుడు ఒకనాడు తన తమ్ముణ్ణి హతమార్చడానికి పథకం వేశాడు. అతను శేఖరుని వేటకు పిలిచాడు. 2 గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు. వారు అరణ్య మధ్యంలో ఉండగా శంకరగుప్తుడు కత్తి దూసి శేఖరుని పొడవబోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు శేఖరగుప్తుడు పైనుంచి వేలాడుతున్న లతలను పట్టుకుని తన గుర్రం మీద నుంచి పైకి లేచాడు. అతను గుర్రం వెనక్కు నడిచి శంకరగుప్తుడి గుర్రాన్ని ఢీకొట్టినది. శంకరగుప్తుడి గుర్రం వెనక కాళ్ళపై లేచింది. శంకరగుప్తుడు గుర్రం మీద నుంచి కాళ్ళు పైకి ఎత్తటంలో అతని కత్తి వర నుంచి జారి కింద బురద మట్టిలో దాని పిడిగుచ్చుకుని అది నిటారుగా నిలబడింది. అదే సమయంలో వెనక కాళ్ళపై లేచిన తన గుర్రం మీద నుంచి శంకరగుప్తుడు పడిపోతూ శేఖరుడు కత్తి మీద సూటిగా పడ్డాడు. కత్తి డొక్కలో దిగబడింది. శంకరగుప్తుడు వెంటనే ప్రాణాలు విడిచాడు. ఇంతలో పరివారం వాళ్ళు అక్కడికి వచ్చి శేఖరగుప్తుడు కత్తితో శంకరగుప్తుడు చచ్చిపోయి ఉండటము, శేఖరుడు పక్కనే నిలబడి ఉండటము చూశారు. శంకరగుప్తుడిని హత్య చేసిన నేరం శేఖరగుప్తుడిపై ఆపాదించబడినది. అతను నిర్దోషి అనడానికి తగిన ఆధారం కానీ సాక్ష్యం కానీ లేకపోయినది. అతను జరిగిన సంగతి న్యాయాధిపతికి చెప్పాడు. కానీ న్యాయాధిపతికి అంతగా కట్టుకథగా తోచింది. అందుచేత ఆయన శేఖరగుప్తుడికి మరణశిక్ష విధించాడు. రానున్న శుక్రవారం నాడు మధ్యాహ్నం సరిగా సూర్యుడు నడిమింట ఉండగా 10 మంది విల్లికాళ్ళు ఒకేసారి అతన్ని బాణాలతో కట్టేసి కొట్టి మరణశిక్ష అమలు చేస్తారు. ఆ దేశపు శిక్షాస్మృతి చాలా చిత్రమైనది. నిర్ణీతమైన క్షణంలో సేనాపతి అయిన దండకుడు ఒక ఎర్రని చేతిరుమాలను కింద పడవేస్తాడు. అది కింద పడిన క్షణంలో విల్లుకాళ్ళు బాణాలు వదులుతారు. ఏ కారణం చేతనైనా శిక్షా నియమాలు సరిగా అమలు కాకపోతే దండన రద్దయిపోతుంది. శేఖరగుప్తుడి మరణశిక్ష తాను స్వయంగా అమలు చేయాలన్నది సేనాపతి దండకుడికి అంతులేని బాధ కలిగించింది. ఆయనకు శేఖరుడంటే అమితమైన వాత్సల్యం. వచ్చే శుక్రవారం మిట్ట మధ్యాహ్నం లిప్తలో తన ఎడమ చేత్తో
ఎర్ర చేతురుమాలు కింద పడేసి విల్లుకాళ్లకు సంకేతం ఇవ్వటం అసాధ్యం. ఆయన నిద్రాహారం లేకుండగా ఈ సమస్య గురించి బాధపడ్డాడు. దండకుడికి అకస్మాత్తుగా ఆ దేశపు శిక్షాస్మృతిలో గల తిరుగుడు గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా రాజకుటుంబానికి చెందిన వారి విషయంలో శిక్ష నిర్ణయించిన క్షణంలో అమలు జరగని పక్షంలో అది రద్దయిపోతుంది. కానీ ఆ క్షణాన్ని తప్పించడం ఎలా? ఈ ఉపాయం ఆస్థాన ఇంద్రజాలకుడు ఇంద్రనాథ్ మాత్రమే చెప్పగలడని దండకుడికి స్ఫురించింది. అతన్ని కలుసుకుని తన ఆవేదన తెలుపుకున్నాడు. ఇంద్రనాథ్ ఒక ఎర్ర చేతురుమాలు తీసుకుని దాని కొసకు ఒక రబ్బరు తాడు లాంటిది జానెడు పొడుగుది సూది దారం తీసుకుని కుట్టాడు. తాడు రెండవ చివరను దండకుడు చొక్కా ఎడమ చేతి లోపల చంక దగ్గరలో కుట్టేశాడు. మామూలుగా ఆ చేతి రుమాలు దండకుడు చొక్కా ఎడమ చేతి లోపల కనిపించకుండా ఉంటుంది. దాన్ని లాగి చేతిలో పట్టుకున్నప్పుడు రబ్బరు తాడు సాగుతుంది. కానీ చేతి రుమాలను విడిచిపెట్టగానే అది చొక్కా చేతిలోకి దూరిపోయి మాయమవుతుంది. శుక్రవారం వచ్చింది. మిట్ట మధ్యాహ్నం కావస్తూ ఉండగా దండకుడు ఎర్ర చేతి రుమాలను ఎడమ చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నాడు. శేఖరగుప్తుణ్ణి ఒక స్తంభానికి కట్టేశారు. అతనికి ఎదురుగా 10 మంది విల్లుకాళ్ళు బాణాలు విల్లులకు సంధించి సిద్ధంగా ఉంచారు. వాళ్ళు దండకుడి చేతురుమాల కేసు చూస్తున్నారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చేశాడు. దండకుడు తన చేతిలోని రుమాలను కిందకు వదిలాడు. కానీ అది కిందకు పడక చిత్రంగా అదృశ్యమైనది. విల్లుకాళ్ళు దిగ్భ్రమ చెందారు. చూడవచ్చిన జనం అంతా దిగ్భ్రమ చెందారు. ఈ లోపల ముహూర్తం దాటిపోయింది. శేఖరగుప్తుడి మరణదండన రద్దయిపోయినది. యువరాజు శేఖరగుప్తుడికి జయం జయమని జనం కేకలు పెట్టారు. తన కొడుకును ఏ దేవత కాపాడిందో అనుకుని రాజు పరమానందభరితుడై శేఖరగుప్తుని కౌగిలించుకున్నాడు. దండకుడు ఇంద్రనాథు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.